ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. ముందుగా హెడ్లైన్స్. కరోనా మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా వెల్లడి. జిల్లాలో అన్ని శాఖల మండల అధికారులతో కోవిడ్ పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్. కరోనా వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ వెల్లడి. కోవిడ్ వ్యాధిగ్రస్తుల గురించి పూర్తి వివరాలు ఎంసీటీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలియజేసిన సూపరింటెండెంట్. కరోనా మరణాలను ఆపేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా అధికారులకు సూచించారు. నేడు చిత్తూరు కలెక్టరేట్ నుండి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య అధికారులతో కోవిడ్కు సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎవరికి ఎన్ని వెహికల్స్ కావాలో అట్లీస్ట్ ఆన్ కేసు బట్టి ఇప్పుడు రామసముద్రం మదనపల్లి ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను 2 వెహికల్స్ ఇచ్చేసి పెట్టుకుంటాడు. సో వీ షుడ్ గివ్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత వీ షుడ్ ఆస్క్ వన్ మోర్ థింగ్. వీ షుడ్ టేక్ ఎయిర్పేడ్ ఎంపీడీఓ ప్రొవైడ్ చేస్తాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. బేర్ విత్ మీ ఫర్ 1 or 2 days. ఆర్ ఈవెన్ ఇఫ్ నేను డిఆర్ఓ గారు మీరు ఒకసారి అర్జెంట్గా మాట్లాడి ఎవరికి ఎన్ని వెహికల్స్ కావాలో అట్లీస్ట్ ఆన్ కేసు బట్టి ఇప్పుడు రామసముద్రం మదనపల్లి ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను 2 వెహికల్స్ ఇచ్చేసి పెట్టుకుంటాడు. సో వీ షుడ్ గివ్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత వీ షుడ్ ఆస్క్ వన్ మోర్ థింగ్. వీ షుడ్ టేక్ ఎయిర్పేడ్ ఎంపీడీఓ గారు అన్నమాట. అబ్బో ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ బా. ఇది అడగాలంటే నాకు భయము. నేను అందుకే అడగండి. సో వి షల్ ఆస్క్ రామసముద్రం ఎంపీడీఓ, ఎందుకంటే ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో రామసముద్రం ఎంపీడీఓ గారు ప్లీజ్ రెస్పాండ్. ఇప్పటి వరకు మీకు ఏం అర్థమైంది? ఒక కేసు మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? నేను రామసముద్రం ఎంపీడీఓ గారు సార్, ఎంపీడీఓ రామసముద్రం రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మాకు 2 days నుంచి కూడా ఈ సింప్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం సార్. అలాగా మళ్ళీ ఇదే మీరు నిన్న కూడా ఇదే తప్పు చేశారు, మళ్ళీ ఇదే తప్పు చేస్తారు. ఒక కేసు పాజిటివ్ కేసు మీ దగ్గర డిటెక్ట్ అయ్యింది, మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయాలి చెప్పండి సార్. ఇమీడియట్ గా మనము ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఆ పాజిటివ్ కేస్ ని మనము ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి మనము మెడికల్ ఆఫీసర్స్ మేము మాట్లాడుతున్నాం. ఎలా షిఫ్ట్ చేస్తారు పేషెంట్ ని? సార్ ఇప్పుడు ఈ రోజు మాకు మల్ల సముద్రం అనే కేసు ఒకటి వచ్చింది సార్. మా మెడికల్ ఆఫీసర్ మేము ఇద్దరు ఇప్పుడు ఫోన్ చేసినాం సార్. 108 అదే మిస్టేక్ చెప్తాను లేదా? అదే మిస్టేక్ నేను చెప్పేది. మీకు కావాలంటే మీరు ఒక వెహికల్ పెట్టుకుంటారని పెట్టుకోండి. నేను ఐ డూ వన్ థింగ్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఐ విల్ గివ్ 2 20-seater వెహికల్స్ ఇచ్చేస్తానండి. ఏం ప్రాబ్లం, ఇచ్చేద్దాం. 2 20-seater వెహికల్. ప్రజలు కరోనా వైరస్ నిరోధానికి సంబంధించి కోవిడ్ నిబంధనలను పాటించాలని మదనపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ సూచించారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులను ఎన్ని రకాలుగా విభజిస్తారు, వ్యాధి తీవ్రతను బట్టి ఏ ఆసుపత్రికి తరలించాలి అనే అంశాలను వివరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పేషెంట్లని ఒక అంటే సిమ్టమాటిక్, ఏసిమ్టమాటిక్, సివియర్, మోడరేటు అని డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లక్షణాలను బట్టి అంటే ఏ లక్షణం అంటే మామూలుగా అయితే పేషెంట్కి కరోనా పేషెంట్కి దగ్గు, జ్వరము, తర్వాత ఆయాసము ఇవి ముఖ్యంగా ఉంటాయి. అవి ఉన్నవాళ్ళు అందరూ కంపల్సరీగా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కొంతమందికి ఏ సిమ్టమ్స్ లేకపోయినా అంటే ఇప్పుడు సపోజ్ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాము, అంటే పేషెంట్ ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్తో వాళ్ళు కలిసి ఉంటారో వాళ్ళకి సిమ్టమ్ లేకపోయినా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. సో ఆ రకంగా తీసుకుంటే మనకు
ఈ కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఒక 4గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి ఏసిమ్టమాటిక్ కేసెస్. ఏసిమ్టమాటిక్ కేసెస్ అంటే ఏ లక్షణాలు లేకపోయినా వాళ్ళకి కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే కరోనా టెస్ట్లో పాజిటివ్ కేసెస్ ఉంటారన్నమాట. అలాగే ఇప్పుడు సిమ్టమాటిక్ని ఒక 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. మైల్డ్ కేసెస్ అంటే మనకు దగ్గు జ్వరము వచ్చి తగ్గిపోవడం, దగ్గు జ్వరము వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు అటువంటివి వచ్చి తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటివి మైల్డ్ కేసెస్ అంటాము. సో ఇంకొకటి ఏమంటే మోడరేట్ కేసెస్ అంటే మనకు ఎస్పెషలీ ఈ బ్రెత్లెస్నెస్ అంటే ఏదైతే ఆయాసం ఉంటుందో ఆయాసం రావడం వల్ల ఆయాసంతో పాటు మనకు మన దగ్గర ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళల్లో మోడరేట్ కేసెస్ అంటే ఎస్పెషలీ మోడరేట్ కేసెస్లో మనకు 94 సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉండడం, అలాగే రెస్పిరేటరీ రేట్ అంటే ఏదైతే మనం గాలి పీల్చి గాలి వదులుతామో దాన్ని రెస్పిరేటరీ రేట్ అంటాము. ఆ రెస్పిరేటరీ రేటు 24 కంటే ఎక్కువ ఉండడం. అంటే పేషెంట్ మాట్లాడినప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళ ఆయాసం, వాళ్ళు ఒక వర్డ్ కంప్లీట్ చేయాలంటే కూడా కొంచెం ఆయాసపడి కంప్లీట్ చేయడం అట్లా జరుగుతుంది. అటువంటి పేషెంట్ని మోడరేట్ టు సివియర్గా డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనము మైల్డ్ కేసెస్, ఏసిమ్టమాటిక్ కేసెస్ వరకు హోమ్ ఐసోలేషన్లో అంటే ఇంట్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్లో వాళ్ళకి ఫెసిలిటీ లేనప్పుడు అంటే వాళ్ళకంటే ఒకే రూమ్ ఉండడం, ఒకే బాత్రూమ్ ఉండడం, అటువంటి పేషెంట్లకి మనం కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళకి సపరేట్గా అంటే మనకు ఇప్పుడు తిరుపతిలో 3 ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 3 ఏమంటే విష్ణు నిలయము, తర్వాత పద్మావతి నిలయము, తర్వాత శ్రీనివాసం అని. సో వీటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మోడరేట్ టు సివియర్ కేసెస్ మనము కోవిడ్ హాస్పిటల్స్, ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అని, ఇంకొకటి స్టేట్ కోవిడ్ హాస్పిటల్ అని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అంటే మనకు ఇప్పుడు పిఎస్ కుప్పం ఉంది, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు ఉంది. సో త్వరలో మదనపల్లి హాస్పిటల్ కూడా కోవిడ్ హాస్పిటల్గా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సివియర్ కేసెస్కి మనం స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్ అంటే పద్మావతి హాస్పిటల్స్కి, లేకపోతే రియా హాస్పిటల్, స్విమ్స్ అంటే సివియర్ కేసులు బాగా డిస్ట్రిక్ట్గా ఉండి వాళ్ళకి వెంటిలేటర్ నీడ్ అయ్యే పేషెంట్స్కి మనము ఈ స్విమ్స్ కానీ రియా హాస్పిటల్కి కానీ పంపించడం జరుగుతుంది, స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్కి. సో వీళ్ళంతా ఇప్పుడు పేషెంట్స్ ఏదైతే వాళ్ళకి పాజిటివ్ వస్తుందో వాళ్ళకి డెఫినెట్గా మా హెల్త్ వర్కర్ కానీ లేదంటే విలేజ్ సెక్రటరీస్ కానీ వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కన్నా వాళ్ళకి సివియర్గా ఉంటే, ఇది నేను చెప్పిన లక్షణాలు కన్నా ఉంటే, అంటే బ్రెత్లెస్నెస్ అంటే రెస్పిరేటరీ రేట్ 24 పైన ఉండడం, అలాగే SpO2 అంటే ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉంటే డైరెక్ట్గా 108లోనే వాళ్ళకి మనం రియా హాస్పిటల్ కానీ స్విమ్స్కి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుండే, ఇటు నుండే. లేదు ఈ మైల్డ్ కేసెస్, ఏసిమ్టమాటిక్ కేసెస్ మాత్రం మనకు ఇక్కడ ట్రయేజ్ మదనపల్లిలో ట్రయేజ్ సెంటర్ ఉంది. అలాగే మన డిస్టిక్లో కాళహస్తి, పలమనేరు, మదనపల్లి ఈ 3 చోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి ట్రయేజ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ట్రయేజ్ సెంటర్స్లో మనం బ్లడ్ టెస్ట్లు అవి చేస్తాము. బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ చేసిన తర్వాత వాళ్ళకి ఇవి షుగర్ కానీ లేదంటే బీపీ కానీ ఉంటే వాళ్ళకి సపరేట్గా, అంటే వయసు ఎక్కువగా 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి మాత్రం ఈ షుగరు అవి ఏమన్నా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మనము స్విమ్స్ కానీ లేదంటే రియా హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మైల్డ్ కేసెస్, ఏసిమ్టమాటిక్ కేసెస్ అయితే కోవిడ్ కేర్ సెంటర్స్కి పంపిస్తాం మనము. తర్వాత ఇప్పుడు చాలామందికి ఈ హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. చాలామంది అంటే మనకు వచ్చే కేసుల్లో 95% ఆఫ్ ది పేషెంట్స్ ఏసిమ్టమాటిక్ మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళకి చాలా వరకు హోమ్ ఐసోలేషన్ పంపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ లేకపోతే మనకు కోవిడ్ కేర్ సెంటర్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా 5% మాత్రం 5% ఎవరైతే ఉన్నారో మోడరేట్ టు సివియర్ కేసెస్కి కోవిడ్ హాస్పిటల్కి పంపిస్తాం. సో ప్రజలు గుర్తించాల్సింది ఏమంటే, ఏమాత్రం వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి ఆడకుండా ఉండడం, అంటే
ఊపిరి అంటే రెస్పిరేటరీ రేటు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, అలాగే మన ఇప్పుడు ఏఎన్ఎంస్ కానీ లేదా కన్సర్న్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ దగ్గర ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది. వాళ్ళు వచ్చి చూసి 94 కంటే తక్కువగా ఉంటే వీళ్ళని మోడరేట్ టు సివియర్ కేసెస్ కింద మనము ట్రీట్ చేస్తాము. వాళ్ళని కంపల్సరీగా కోవిడ్ హాస్పిటల్కి పంపించాల్సి వస్తుంది. సార్ గర్భవతుల్ని చిన్నపిల్లల్ని ఏ హాస్పిటల్కి పంపిస్తారు? గర్భవతులకి కోవిడ్ పాజిటివ్ కేసులు ఉంటే డెఫినెట్గా మెటర్నిటీ హాస్పిటల్, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్లో చేర్చుకోవడం జరుగుతుంది. అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళలో కూడా మనకు బీపీ లేదంటే డయాబెటీస్, షుగర్ ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళని స్విమ్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి కాబట్టి. సో ఏసిమ్టమాటిక్ కేసెస్ అంటే సిమ్టమ్ లేకుండా మైల్డ్ కేసెస్, ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళని మనము ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు. తిరుపతి. సార్ చిన్నపిల్లలకి సార్? చిన్నపిల్లలకి కూడా తిరుపతి పంపిస్తాము. చిన్నపిల్లల హాస్పిటల్కి. అంటే ఇక్కడ చిన్నపిల్లలకి కూడా అక్కడ ట్రీట్మెంట్. చిన్నపిల్లలు రావడం తక్కువే కాబట్టి ఈ మధ్య కొంతమందికి వస్తూ ఉంది, తక్కువ పర్సంటేజ్ అది. సో వాళ్ళని మనం రుయా హాస్పిటల్కి పంపిస్తాం. మీ సేవా కేంద్రాల సేవలు ప్రస్తుతం సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయని ఎంపీడీఓ లీలామాధవి తెలియజేశారు. నేడు ఆమె ఎన్సీటీవీతో మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఉచిత సేవలను సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎవరైనా ప్రభుత్వ సేవల కోసం డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానన్నారు. అందరికీ నమస్కారము. మదనపల్లె మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని పంచాయతీల వారికి ముఖ్యంగా తెలియజేసుకోవడం ఏమనగా, మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీసులు, ఇతర ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ సేవల్లో లభ్యమయ్యే సర్వీసెస్ అన్నీ కూడా, సేవలన్నీ కూడా మనకు కేవలం 15 రూపాయలకు మన గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా ఏమన్నా కానీ అనాథరైజ్డ్గా ఏమన్నా అమౌంట్ ఎవరైనా కానీ అడిగినారంటే వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎవరైనా కానీ మీరు అడిగినారని మిమ్మల్ని అడిగితే మా దృష్టికి తీసుకొని వస్తే త్వరితగతిన మేము చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద. కాబట్టి కేవలం 15 రూపాయలకు మీకు అన్ని సర్వీసెస్ లభ్యమవుతాయి. ఈ అవకాశాన్ని మీరు సుదూర ప్రాంతాలకు టౌన్కి వచ్చి మీ సేవా సెంటర్లకు వచ్చి వాళ్ళ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ సచివాలయంలో అప్లై చేసుకుంటేనే వితిన్ 2 or 3 days లోపల మీ సర్వీసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి మీ సర్టిఫికెట్స్ మీకు వస్తాయి. కాబట్టి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని మన గ్రామ ప్రాంతాలకే, మన సచివాలయాలకే, మన ముంగిటికే తీసుకొని వచ్చినందుకు దీనికి మనము సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు గాను మనకు అన్ని చాలా మటుకు ప్రాంతాలు కోళ్లపైలు, కురవంక, పోతబోలు ఇటువంటి ప్రాంతాలు తప్పితే మిగిలిన ప్రాంతాలన్నీ కూడా బోర్లు రీఛార్జ్ అయినాయి. వీటన్నిటికి కూడా ఈ బోర్లకు కావాల్సిన మరమ్మతులన్నింటినీ చేపట్టి ఈ బోర్ల పైపులు దించడం కానీ, మోటార్లు కానీ, వీటికి కావాల్సిన మరమ్మతులన్నీ చేపడుతూ ఉన్నాము. ఈ మరమ్మతులు ఏమైనా వెంటనే మీకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించగలవారని తెలియజేసుకుంటున్నాను. ఈ కోళ్లపైలు, కురవంకలో కూడా వర్షాలు బాపట్టి రీఛార్జ్ అయినాక అక్కడ కూడా ఇవి పునరుద్ధరిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వర్షాకాలంలో మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానీ, కాలువలు మురుగు కాలువలు క్లీన్ చేయించడం కానీ, ఇవే చెత్త రోడ్లు చేయించడం కానీ, అదేవిధంగా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ టౌన్ అడ్జాయినింగ్ ఏరియాస్లో పెట్టినాము. కాబట్టి వీటన్నింటినీ సేవలన్నింటినీ మీరు వినియోగించుకుంటారని కోరుతున్నాము. మరొక మాట చెప్తున్నాము, మీకు కావాల్సిన మీ సేవా సర్వీసులన్నీ కూడా ప్రస్తుతం మన గ్రామ సచివాలయంలోనే లభ్యమవుతున్నాయి. కాబట్టి మీరు గ్రామ సచివాలయ సేవలను వినియోగించుకుంటారని అనుకుంటున్నాం. వీటికి వేటికైనా కానీ కూడా అదనంగా ఏ వర్క్కైనా మీరు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ దేనికన్నా కానీ ఎవరైనా కానీ మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వాలంటీర్ల ద్వారా, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా మీకు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ పథకాలకు ఎవరైనా కానీ మీ దగ్గర నుంచి ఎటువంటి రుసుమును కానీ డిమాండ్ చేస్తే, ఏమైనా డబ్బు అడిగినట్టే నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటాను. అదేవిధంగా మీరు ఎటువంటి పైకము ఎటువంటి అమౌంట్ ఇవ్వకుండా మేము ఆ వర్క్ మీకు చేయించగలవారని తెలియజేసుకుంటున్నాము. మాస్క్లు, రికార్డులు సక్రమంగా లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ సుభాన్ నాయక్ హెచ్చరించారు. నేడు పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ నందు పోలీసు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా
ఎన్ఏ నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్షిక లాక్డౌన్ విధించడం జరుగుతుందన్నారు. అయినా ప్రజలు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారన్నారు. ఈ గత 3 నెలలుగా మార్చి 22వ తేదీ నుంచి కరోనా మహమ్మారి వ్యాధి అనేది బయటపడింది కాబట్టి దానివలన కనీసం జనాలు అవగాహన లేకుండా కర్చీపులు కట్టుకోవడం, మాస్క్ లేకుండా కర్చీపులు కట్టుకోవడం, స్కార్ఫ్ చేసుకోవడం, అది అనవసరంగా రోడ్లపైకి తిరుగుతున్నారు. అది తిరగకుండా అరిగట్టాలనేందుకు కేసులు మదనపల్లిలో కేసులు ఎక్కువై కరోనా కేసులు ఎక్కువైపోయిన సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మా డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరూ చొరవ తీసుకునేసి తెల్లారి 6 గంటల నుంచి 11 గంటల వరకు సడిలింపు ఇచ్చి ఆ తర్వాత లాక్డౌన్ అనేది ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ప్రజలు కూడా దానికి సహకరించాలి. వితౌట్ లైసెన్స్, వితౌట్ ఆర్సీలు అవన్నీ రికార్డ్స్ లేకుండా అనవసరంగా రోడ్లపైకి తిరుగుతున్నారు. వ్యాధి వల్ల వాళ్ళకి ఏమనేది తెలియక తిరుగుతున్నారు అంతే కానీ కలిసి మాకు సహకరించాలి వాళ్ళని మేము కోరుకుంటున్నాము. ఆ గత 3 నెలలుగా మీడియా సోదరులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, డాక్టర్లు, వైద్య రంగం కానీ, మున్సిపల్ రంగం కానీ అందరు రోడ్లపైకి వచ్చి ప్రాణాలు తెగించి ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్లు కూడా కానిస్టేబుల్, సిఐలు వాళ్ళందరూ ప్రాణాలు కూడా కోల్పోయినారు. అదేవిధంగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏమి, ప్రింట్ మీడియా అయితే వాళ్ళు కూడా చాలామంది ఇతర జిల్లాల్లో కూడా వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయినారు. ప్రాణాలకు తెగించి మేము రోడ్లపైన జనాలకి అవగాహన తెలియదు చెప్తుంటే కూడా వాళ్ళలో మార్పు అనేది రాలేదు. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ అనేది 11 గంటల పైన ఖచ్చితంగా పాటించాలి. ఎవరి ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళల్లో ఉండి మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. కరోనాపై పోరాటంలో మేము సైతం ఆధ్వర్యంలో తంబళ్లపల్లిలో శనివారం కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వేద స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పఠాన్ ఖాదర్ ఖాన్ తెలిపారు. తంబళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుండి ర్యాలీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, సేవానిరతిని కలిగిన యువతీ యువకులు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మా మదనపల్లి నియోజకవర్గంలో ఈ కరోనా మహమ్మారితో చనిపోయినా కానీ ఆ వ్యాధి సోకిన వాళ్ళ కానీ ప్రజలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో మదనపల్లి నియోజకవర్గంలో సామాజిక స్పృహ కలిగిన కొంతమంది యువకులతో, కొంతమంది విద్యార్థులతో కలిసి ఈ కరోనా సోకిన బాధితులకు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అనుగుణంగా మదనపల్లి నియోజకవర్గంలోనే ఇదివరకే మనకు ఎవరైనా బంధుమిత్రులు కానీ ఇతర బంధువులు చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు రాని ఎడలా మేమే ముందరుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో తమ్మడపల్లి మా నియోజకవర్గంలో రేపు 11:30 తమ్మడపల్లిలో అన్ని రాజకీయ పక్షాలతో, వివిధ ప్రజా సంఘాలతో అన్ని విధాల కొంచెం అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ పల్లెల్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. కావున ప్రజలందరూ అదేవిధంగా కోవిడ్ నిబంధనల ప్రకారం ఆసక్తి కలవారు రేపు తమ్మడపల్లిలో ఎంపీడీఓ కార్యాలయం నందు హాజరు కావాలని సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్తో చనిపోయిన ప్రజలకు దానం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మేము కరోనా పోరాటంలో మేము సిద్ధం అనే సేవా సంస్థ ద్వారా అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. కావున ప్రజలకు సమాయత్తం చేయడానికి రేపు తమ్మడపల్లికి వస్తున్నాం. కాబట్టి ఈ మనకు కరోనాలో మేము సిద్ధం కార్యక్రమం చేస్తున్న ప్రజలు, అదే స్వచ్ఛందంగా వచ్చే సామాజిక స్పృహ కలిగిన నాయకులు రేపు తమ్మడపల్లికి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ని రెడ్ జోన్లు, ఎన్ని కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి, అక్కడ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రవి తెలిపారు. నేడు మున్సిపాలిటీ కార్యాలయ హెల్ప్ డెస్క్ నందు కమిషనర్ కలెక్టరేట్ నుండి కలెక్టర్ నిర్వహించిన సమీక్ష నందు పాల్గొన్నారు. లోకల్గా హైర్ చేసుకుంటారు సార్.
తీసుకోండి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ట్రైనింగ్ ఈసారి నుంచి ఎఫెక్టివ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రివ్యూ చేసినప్పుడు చిన్న వ్యక్తులు అరేంజ్ చేస్తాం, మినీ బస్ అరేంజ్ చేస్తాం. తీసుకోండి విజయ్, మీరు తీసుకొని పేమెంట్ చేస్తాను. బిల్ నాకే బిల్ పే ఫర్ ఇట్. నేను కూడా మాట్లాడుతున్నాను. ఆర్డర్ ప్లేస్ చేశాను, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ప్రేయర్ 6 తర్వాత కూడా పంపిస్తాను సార్. 6 తర్వాత అదే కదా నేను చెప్పింది. ఆ కరెస్పాండింగ్ ఏరియాలో ఉండే ఎంఆర్ఓకి ఎంపీడీఓస్ ఇదే ఇన్స్టిట్యూట్ చేసుకోవాలి. దయచేసి ట్రైనింగ్ సెంటర్ కూడా పంపిస్తున్నప్పుడు వాళ్ళ టైమ్స్ ఫంక్షన్ అంతా కనుక్కోండి. వాళ్ళు ఎప్పుడు చేయాలి అవన్నీ కనుక్కొని మీరు యాక్షన్ తీసుకోండి. మీరు రాత్రి పంపించి ట్రైనింగ్ చేసుకొని ఆ పర్సన్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. ఎక్కువ షిఫ్ట్ చేస్తారు, సార్ ఆలోచించుకోండి. ఐడెంటిఫై చేస్తే రిజల్ట్స్ మనకు సామాన్యంగా రావడం రాత్రి 11 ఒక రౌండ్ వస్తారు, మధ్యాహ్నం ఒక రౌండ్ వస్తాను. ఇమీడియట్ గా మనకు మోడరేట్ సిస్టమేటిక్ కేసు ఉంటే నాట్ యూస్ ట్రైనింగ్ సెంటర్ బీఎస్సీ మెడికల్ ఆఫీసర్ కెన్ ఇమీడియట్లీ రెఫర్ టు తిరుపతి. ఇంకోటి సార్, ప్రాబ్లం ఏమవుతుంది సార్, ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ పోయే వాళ్ళకి వాళ్ళు వెహికల్స్ ఉండడం లేదు సార్. అంటే తీసుకొచ్చి వదిలేస్తున్నారు, తర్వాత తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. తీసుకోవడం ఎట్లా చెప్పండి సార్. అంటే ఆ ఏరియా నుండి పంపిస్తున్నారు సార్. 180 చెప్పండి. హోమ్ ఐసోలేషన్ 50 కేసెస్ కూడా మీరు అంబులెన్స్ లో పంపిస్తున్నారు అంటే ఎంత తప్పు చేస్తున్నాం మనం? సార్ వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తున్నారు సార్, మనం తీసుకోవాలి. The mistake is we are picking up cases in ambulances, which is a crime. You should not have done that. మనం బస్సు నంబర్పల్లి కాన్స్టిట్యూన్సీ ఒక బస్సు ఉంది, దయచేసి ఆ బస్సు వాడండి సార్. నంబర్పల్లి కాన్స్టిట్యూన్సీ ఎంపీడీ వాళ్ళందరూ కూడా మీకు కావాలంటే ఇంకో 20 సీట్లు వెహికల్ మీకు ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి, పర్మిషన్ ఇస్తాను. డిఆర్ఓ డిసేబుల్ పెట్టినప్పుడు చాలు, డిఆర్ఓ వచ్చేసి అడిషనల్ వెహికల్ మీకు చూస్తారు. నెక్స్ట్ అనుకున్నాం, నువ్వు షిఫ్ట్ చేస్తావు మదనపల్లికి. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందా ట్రైనింగ్ దగ్గర? అక్కడి నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తారా? లేదు అక్కడ కూడా నువ్వు మనం ఇంకా అన్వాంటెడ్ గా ఎన్నో కేసెస్ పంపిస్తా ఉంటాం, ఆగాలి అరేంజ్ చేస్తారు, చేయలేదు. ఇమీడియట్ గా వాళ్ళని షిఫ్ట్ చేయలేదు, ప్రాబ్లం అయింది అనుకోండి, ప్రొటెక్ట్ తీసుకో. సరేనా? ఏం చేస్తారు ఇప్పుడు? సెట్టిపల్లిలో ఒక కేసు లెస్ దాన్ 94 సాచురేషన్, మోర్ దాన్ 24 రెస్పిరేటరీ రేట్ ఉంటే ఏం చేయాలి? డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ పంపించాలి. ఓకేనా? తర్వాత బ్లడ్ షుగర్ ఎవరు చెక్ చేస్తారు? షుగర్ చెక్ చేయాలి, హెల్త్ వర్కర్ చేస్తారు కదా. బీపీ ఎవరు చెక్ చేస్తారు? చేయొచ్చు, ఉంటే చేయండి, లేకపోతే రిసీవ్ చేసుకోండి, ప్రాబ్లం. 3 సాచురేషన్, రెస్పిరేటరీ రేట్, బ్లడ్ షుగర్, ఈ 3 చెక్ చేసుకోవాలి. సరేనా? ఓకే, నోట్ చేసుకోండి. చౌడేపల్లి ఎంపీడీఓ గారు ఒకసారి ఇలా కొంచెం చౌడేపల్లి ఎంపీడీఓ గారిని ఒకసారి నువ్వు అలాగే మోహన్ సార్ దగ్గర కూర్చోబెట్టి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టచ్చు. సార్ దగ్గర మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పించాలన్నమాట. ఈరోజు సాయంకాలం సార్ దగ్గర టైం తీసుకొని ఒక సెషన్ పెట్టచ్చు, ఇలా రెస్పాండ్ కానీ ఎంపీడీఓస్ అందరినీ కూడా. సరేనా? అలాగే చిన్న సబ్మిషన్ సార్, ఒక లైక్ డిస్క్రిప్షన్ కాంప్లెట్ కూడా చిన్నది రెడీ చేపిస్తుంది సార్. చెబుతాను కరెక్టే. అబ్బా సార్ అన్నాడు చెప్పిన విన్నారా? కోవిడ్ ఆర్డర్లు మనం దాదాపు 70 ఇచ్చాము, అన్ని అద్భుతమైన ఆర్డర్లు. ఇప్పుడు చదివింటే కదా వచ్చేదా మనకు? లేదు కదా, ఎవరు చదవలేదు కాబట్టి మనం కూర్చొని చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నాకేం కర్మ. కోవిడ్ ఆర్డర్ ఇచ్చారు కదా. ఓకే, సో పులిచర్ల ఎంపీడీ గారు ప్లీజ్ చేసుకోండి. 50 సంవత్సరాలు ఒక యువకుడు, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, 2 కంట్రోల్ ఉన్నాయి, మోడరేట్లీ ఉన్నాయి. ఎక్కడ పంపిస్తారు కేసు? ఎక్కడ పంపుతుంది సార్? Moderate symptomatic, you should go to hospital. Moderate symptomatic, definitely you should go to hospital. ఎక్కడ పంపిస్తారు? 50 years
50 years డయాబెటిక్ బీపీ రెండు అంటే కంట్రోల్ మోడరేట్ సింప్టమాటిక్ ఏం చేస్తారు సార్ నా కింద లెవెల్లో తీసుకోవచ్చు ట్రీట్మెంట్ కింద ఏసీ అట్లా తీసుకొని ఇది కూడా స్పెషల్ కేసు ఇది కూడా ట్రైనింగ్ మోడరేట్ ఉంది సార్ మోడరేట్ మేడం ఇప్పుడు పిహెచ్ మెడికల్ హాస్పిటల్ ఉన్నారు మేడం ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే పర్సన్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ రెండు ఉన్నాయి ట్రీట్ చేస్తారు మళ్ళీ రుయా మ్యూట్ చేసుకోండి మీరు ట్రైనింగ్ త్రుటిలో తప్పింది మీకు ట్రైనింగ్ మ్యూట్ చేసుకోండి వాళ్ళంతా ఏం చేయాలంటే మీ పంచాయతీ అందరినీ పిలిపించండి మీ ఏఎన్ఎం అందరినీ మీ ఏఎన్ఎం దాదాపు ఐడియా ఉంటుంది పంచాయతీ అందరినీ పిలిచిపెట్టి మీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి అందరినీ ట్రైనింగ్ ఇప్పించండి అరే బాబు రెస్పిరేటరీ ఎట్లా చెక్ చేస్తారు అని చెప్పేసి మన అలాగే సార్ చెప్పినట్టు ఒక వాక్యం కంప్లీట్ చేసేదానికి ఇబ్బంది పడుతున్నారా ఆయాసం పడుతున్నారంటే ఇమీడియట్ గా వాడు ఏం చేస్తున్నారు హాస్పిటల్ సెటప్ ప్రిపేర్ చేయండి విచ్ హాస్పిటల్ చిత్తూర తిరుపతిలో మనకు రుయా అండ్ స్విమ్స్ ఉన్నాయి కాబట్టి రుయా అండ్ స్విమ్స్ యూనిఫైడ్ ట్రైనింగ్ సెంటర్ ఇస్రాయల్ కాలేజ్ ఉంది కాబట్టి మై క్వశ్చన్ నెక్స్ట్ మాడిఫైర్ తిరుపతి పంపిస్తారా లేదు అదర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూర కుప్పం అని అనుకున్నప్పుడు మనకు వాడు అన్కంట్రోల్డ్ ఏమైనా ఉన్నాయి కోమార్బిడిటీస్ ఎనీ అన్కంట్రోల్డ్ కోమార్బిడిటీ అండ్ మోడరేట్లీ సింప్టమాటిక్ షిఫ్టింగ్ టు స్విమ్స్ మోస్ట్ బెస్ట్ ఆప్షన్ స్విమ్స్ అంటే మనకు ట్రైనింగ్ సెంటర్ దగ్గర పోతే వాళ్ళే చెప్పేస్తారు మనం ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ దగ్గర పోయి ఇప్పుడు మేము రాస్తున్నప్పుడు స్లిప్లో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు అన్కంట్రోల్ డయాబెటీస్ అనే మాట ఇంకా చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా నా స్టాంప్ మీరు అంటే చిన్నప్పుడు మా ఊరు దగ్గర ప్రిన్సిపల్ కేంద్రీ ఎలా గుర్తు అని చెప్పేసి రబ్బర్ స్టాంప్ పడిపోతే ఒక 30 రూపాయలు గుర్తేసేవాడు అనమాట పట్ట కొట్టుకున్నాం అనమాట బయట కరెక్ట్ స్టాంప్ దొరుకుతా ఉంటాయి సో కొట్టుకున్నాడు అనమాట సో మేము మీ స్టాంప్ విధంగా మీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు ఇచ్చేస్తారు మీ ఏఎన్ఎంలకు ఇచ్చేసి నువ్వు కొట్టుకు అవ్వకుండా తర్వాత చూసుకుంటారని చెప్పేసి మీరు చెప్పినట్టే మాత్రము చాలా తప్పు మీరు కేసు రెఫర్ చేస్తున్నప్పుడు మీ ముద్ర రాజముద్ర లాంటిది మీరు వాడుతున్నప్పుడు దాంట్లో రాయాలి ఫలానా రెస్పిరేటరీ రేట్ హ్యావ్ అబ్జర్వ్ దిస్ థింగ్ ఫలానా సాచురేషన్ హ్యావ్ అబ్జర్వ్ దిస్ థింగ్ సో ఐ ఇన్ మై ఒపీనియన్ ప్లీజ్ ఫిట్ టు బి ట్రాన్స్ఫర్ టు సో అండ్ సో హాస్పిటల్ అని రాస్తే ఏ డాక్టర్ గారు పై ఉండేవాళ్ళు కాదని చెప్పరు దయచేసి మీరు పంపించేటప్పుడు ఇవన్నీ కొంచెం వెరిఫై చేసి పంపించవలసిందిగా కోరుతున్నాము మోడరేట్లీ సింప్టమాటిక్ షిఫ్ట్ టు హాస్పిటల్ సెటప్ ఎల్డర్లీ విత్ కోమార్బిడిటీస్ క్రిటికల్ అంటే అన్కంట్రోల్డ్ కోమార్బిడిటీస్ ఏంటంటే డెఫినెట్గా షుడ్ కాల్ పర్సనలైజ్ చేయాలి చంద్రశేఖర్ ఉంటారు మా పీడీలో పర్సనల్ చెప్పాలి సార్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ 70 years old female with diabetes of 450 milligram per mg per dl respiratory rate ఉంది saturation ఉంది నేను స్విమ్స్ పంపిస్తున్నా ఇన్ మై ఒపీనియన్ షీ నీడ్స్ ఆక్సిజనేషన్ అండ్ ఆర్ ఈవెన్ ప్రాబ్లీ వెంటిలేషన్ అని మీరు చెప్పాలన్నారు అలా చెప్పవలసి ఈయన కూడా భయపడిపోయి భయపడి డాక్టర్ చాలా చదివినారు ఎంపీగా చాలా చేశారు నేను ఈయన పెట్టానని చెప్పి చెప్తాను మీరు ఈ కేసుని నేను పంపిస్తున్నాను అంబులెన్స్ దొరికింది కదా నేను ఎక్కించేస్తున్నాను అంటే తప్పు మీకు అంబులెన్స్ని దయచేసి మీరు లోకల్లో వాడమాకండి మీరు కేస్ షిఫ్టింగ్కి వాడండి దయచేసి దానికే వాడండి ట్రైనింగ్ సెంటర్స్ కోసం కావాలంటే నేను వెహికల్ మీకు ప్రొవైడ్ చేస్తాను దట్స్ మై రెస్పాన్సిబిలిటీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వేరే ఫర్ 1 or 2 days ఆర్ ఈవెన్ ఫర్ ఎవరు చెప్పిన వెహికల్స్ కావాలో అట్లీస్ట్ కేసు బట్టి ఇప్పుడు రామచంద్ర నగరాలు ఎక్కువ గురించి నాకు 2 వెహికల్స్ ఇచ్చేసి పెట్టి సో మీ షుడ్ డూ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ తర్వాత వి షుడ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ ఐసోలేషన్ పంపించిన ప్రతి ఒక్క కేసుని మనం వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ చేసిన తర్వాతనే తనకు వచ్చేసి మనము హోమ్ ఐసోలేషన్ పంపించాలి హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా రెడీ అయినాయి అవన్నీ మీకు చేర్పించడం జరుగుతుంది దయచేసి మీరు దానికోసం సంబంధించి బ్రహ్మ కూడా ఒక నెంబర్ ఇస్తాడు అవన్నీ కూడా మీకు చేర్పించడం జరుగుతుంది ఇప్పుడు మనకు బీటీఎంస్ బిఎల్ఎంస్ ఇప్పుడు చూడండి ఒక విషయం ఆలోచించండి మనకు ఏసిమ్టమాటిక్ కేసు ఉన్నాడు
మైల్డ్ సిమ్టమాటిక్ కేసు ఉన్నాడు, మనము ర్యాపిడ్ యాంటిజెన్ వాడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు అంటే ఆ కేసులో మార్టాలిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళందరికీ ఏం చేసుకోవచ్చు అంటే BTMs ఆర్ VLMs వాడాలి. ఓకేనా? ఐ వుడ్ అగైన్ రిపీట్, ఒక కేసు బాగున్నాడు, నో సిమ్టమాటిక్, నో కోమార్బిడిటీస్, అప్పుడు మీరు ఆ కేసుకి యాంటిజెన్ కిట్ వాడాలా? వాడరు. మీరు ఆ కేసు ఏం చేయాలంటే RT-PCR పంపించుకోవచ్చు. మీకు 1 డేలో రిపోర్ట్ వస్తుంది. మీరు చూసినట్టయితే నేను వచ్చిన రిపోర్ట్స్ అన్ని 15 శాంపిల్స్ వచ్చేసాయి మొత్తం. సో వీ హ్యావ్ నో టైం ల్యాగ్ ఇన్ సెండింగ్ ద రిపోర్ట్స్ ఆఫ్ RT-PCR. ఎవరైతే మీ హాస్పిటల్ సెటప్కి కొంచెం ఆయాసంతో మీకు డౌట్ ఉంది అంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, సిమ్టమ్స్ లేవు, లేదా అన్కంట్రోల్డ్ BP ఉంది, సిమ్టమ్స్ లేవు, ఇలాంటి కేసెస్ అంతా మీరు దయచేసి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ వాడండి. మీరు ర్యాపిడ్ యాంటిజెన్ని, BTMని, VLMని చాలా జాగ్రత్తగా, చాలా జుడిషియస్గా వాడాలి. నాకు అందరూ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ వేయాలి, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ మనం ఎక్కువ వేయాలి అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్నిసార్లు దానివల్ల మనకు ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక PHC మెడికల్ ఆఫీసర్ గారు ఒకవేళ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మోడరేట్లీ సిమ్టమాటిక్ ఉంది, వాళ్ళకు ఏమంటారు మనకు ఈ కోమార్బిడిటీస్, అన్కంట్రోల్డ్ కోమార్బిడిటీస్ ఉంటే, మీకు ఏదైనా అనుమానం వచ్చింది, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ అయినా కూడా నెగిటివ్ వచ్చిందంటే అయినా కూడా ఆ కేసుని మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిందే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కోవిడ్ నెగిటివ్ కానీ వాళ్ళ మోడరేట్ సిమ్టమాటిక్ ఉన్నాడు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చాడు, అన్కంట్రోల్డ్ కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఇమ్మీడియట్లీ కోవిడ్ హాస్పిటల్ వాళ్ళు అక్కడ సస్పెక్ట్ వాడరు చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనకు స్విమ్స్ లో ఉంది, దాదాపు 90 మంది దాకా సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు అటు ఇటు తెలియని వాళ్ళు, ఎందుకంటే ర్యాపిడ్ యాంటిజెన్ చేస్తే నెగిటివ్ వచ్చేసి ఉంటుంది. స్విమ్స్ లో పెద్ద డాక్టర్ ఉన్నారు, వాళ్ళకే డోర్ పోతా ఉంటుంది అనమాట. అరే ర్యాపిడ్ యాంటిజెన్ చేసినాము నెగిటివ్ వచ్చిందే, మరి నెగిటివ్ పంపించేద్దామా అంటే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా దానికి వచ్చేసి మనకు BTM పంపిస్తారు అనమాట. ఇలాంటి సందర్భాల్లో మనకు ఈ యాంకర్ పాయింట్స్ లాగా ప్రతి ఒక్కటి మీరు స్విమ్స్ కి డౌట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడారు కాబట్టి మన ఈ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక లీడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ హ్యాండిల్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ కాబట్టి ఎనీ ఇష్యూస్ ప్లీజ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నో అబౌట్ ఇట్, లెట్ దెమ్ కామెంట్ అన్నట్టు ఏం చేయాలి అని చెప్పేసి. సో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, BTM, VLM చాలా జాగ్రత్తగా వాడాలి. కేసెస్ రెఫరల్ నేను చెప్పినట్టు మోడరేట్ సిమ్టమాటిక్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్ సెటప్ కావాలి. అగైన్ ఐ వుడ్ రిపీట్, ఈవెన్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ వాడగలుగుతారు, సో నెగిటివ్ సస్పెక్ట్ వాడగలుగుతారు అనమాట. ఆ సివియర్ సిమ్టమాటిక్ అయితే డాక్టర్ MPDO కారణంగా ముఖ్యంగా వచ్చి ఫోన్ కొట్టి వాళ్ళు బతుకున్నాడు లేదా అని ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. మాకు ఇంటిమేషన్ రావాలి. ఇవన్నీ నేను చెప్పిన సిమ్టమాటిక్, మైల్డ్, మోడరేట్, సివియర్ అందరూ మీ PHC మెడికల్ హాస్పిటల్ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ట్రైనింగ్ చూసుకోండి. ఆ 2 కోవిడ్ ఆర్డర్స్ ఏదైతే అలాగే ఒకసారి చెప్పారో అందరూ కూర్చి గంట ఒకసారి చదవండి. చదివిన తర్వాతనే మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోతే పెద్దవాళ్ళు మనకు గైడింగ్ చేయడానికి మా టీం వచ్చే వారు ఉన్నారు, లేకపోతే అక్కడ భారతీ మేడం ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఉన్నారు, రవిరాజ్ గారు ఉన్నారు, లేదు మన ఏరియా సూపరింటెండెంట్ సలాడి సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. యువర్ లాట్ ఆఫ్ రిసోర్స్ పర్సన్ హూ యూ క్యాన్ రిలై అపాన్. దయచేసి జాగ్రత్తగా ఉండండి. లెట్ us not lose any more lives. మన ఏం ఒకటి మీరు ఎన్ని పాజిటివ్ అయినా ఏంటి, పలానాలో 1000 పాజిటివ్ అయింది, పలానాలో 2000 పాజిటివ్ రోజు నా సమానం లేదు. చావు జరగదు. మన అల్టిమేట్ గోల్ ఏమి, చావు జరుపుకోకుండా కావాలి. కానీ మీరు ఏమైనా చేయండి, ఇమీడియట్గా వాడికి అంబులెన్స్ పెట్టండి. చావలేని వాడు అంటే మైల్డ్ కేసెస్ ఇక్కడ డెత్ రేట్ 0 ఆర్ లెస్ దాన్ 1 దయచేసి వాళ్ళకు మీరు అంబులెన్స్ అని వాడకూడదు. మీరు మీ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి. కానీ నేను ప్రొవైడ్ చేస్తాను, బడ్జెట్ కూడా నేను చేస్తాను. సరేనా? వీళ్ళు లెటర్ ఇంకా ఒకరి గుర్తుపెట్టుకో, మనం ఇంకా సబ్జెక్ట్ ఎదురు లేమండి. వీఆర్ నోవేర్ నియర్ ద సబ్జెక్ట్ వస్తే మనకు ఏదైతే పెట్టవలసిందిగా కోరుతున్నాను. మనకి మదనపల్లి పట్టణంలో ఈ కోవిడ్ కేసెస్ ఇప్పటి వరకు మొత్తం 254 కేసెస్ నమోదయ్యాయి. అందులో 174 కేసులు
యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటికీ 68 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. 12 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం మనకి ఒక 27 వార్డ్స్ రెడ్ జోన్స్లో ఉన్నాయి. రెడ్ జోన్స్లో వరకు మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల కూడా అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పర్టికులర్గా శానిటరీ సెక్రటరీస్ రెడ్ జోన్ ఏరియాలో రోజు ఈ యొక్క డిజిన్ఫెక్టెంట్ యాక్టివిటీస్ అంటే బ్లీచింగ్ కానీ, తర్వాత శానిటైజర్ కానీ, క్లోరినేషన్, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ కానీ అవి రెగ్యులర్గా జరుగుతున్నాయి లేదా చూసుకోండి. పర్టికులర్గా మనకి కేసెస్ డైలీ రోజుకి కొన్ని నమోదవుతున్న సందర్భంలో ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ మన లాక్డౌన్ కూడా ప్రకటించి మరి దానిని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. పోలీసు వారి యొక్క రెవెన్యూ వారి సహాయంతో చాలా మరి అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. 11 గంటలకే వ్యాపార సంస్థలన్నీ బంద్ చేయటం వల్ల మనకి దాని యొక్క ఫలితం కూడా కనిపిస్తుంది. చాలా కోవిడ్ కేసెస్ ఈ లాక్డౌన్ వలన తగ్గటం జరిగింది. మనకు అంతకుముందు ఒకరోజు 30 కూడా వచ్చిన సందర్భంలో ఇప్పుడు మరి చాలా తగ్గిపోయినటువంటి. అదేవిధంగా మనకి కేసులు వచ్చినప్పుడు అక్కడ మరి ఏ రకంగా చేయాలి, ఏఎన్ఎంస్ కానీ, మన ఆశా హెల్త్ వర్కర్స్ కానీ, హెల్త్ సెక్రటరీస్ ఏ రకంగా వాళ్ళని తదుపరి చర్య అంటే ఒక కేసు నమోదైన తర్వాత ఏ రకంగా వాళ్ళ మీద ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవాలనే దాని మీద ఇప్పుడు కలెక్టర్ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. వారు చాలా మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా ఇనిషియల్గా మన హెల్త్ సెక్రటరీస్ ఏంటి పేషెంట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ యొక్క పల్స్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్, తర్వాత షుగర్, బీపీ అవన్నీ కూడా ముందు ప్రిలిమినరీగానే చెక్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మోడరేటా లేకపోతే సివియరా, సిమ్టమాటిక్గా, ఎసిమ్టమాటిక్గా, వాళ్ళ ఏజ్ అబౌవ్ 60 years, బిలో 60 years ఇవన్నిటిని కూడా చెక్ చేసిన తర్వాత వాటి స్థాయిని బట్టి వాళ్ళని ఎక్కడికి రిఫర్ చేయాలి, అది తిరుపతిలో ఉన్న డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్గా, రియా హాస్పిటల్గా, స్విమ్స్గా, ప్రొవిజన్ సెంటర్గా, హోమ్ ఐసోలేషన్ అనేది మరి వివరించడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు ఇస్తా ఉన్నారు. పర్టికులర్గా ఏదైనా సరే సిమ్టమాటిక్గా ఉండి, సివియర్గా ఉండి, అబౌవ్ 60 years ఉన్న వ్యక్తులని డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్కి రెఫర్ చేయమని చెప్పారు. మరి అదేవిధంగా నార్మల్గా ఉండి అసిమ్టమాటిక్ అయి బిలో 60 years ఉన్నట్టయితే వాళ్ళకి ప్రొవిజన్ సెంటర్కి పంపించి డాక్టర్ యొక్క సలహా మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మరి మన కార్యదర్శులు గారు, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా పాటించి దానిని బట్టి పేషెంట్ కండిషన్ బట్టి మరి వాళ్ళని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కొంచెం చూసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్, మున్సిపల్ కమిషనర్స్, హెల్త్ కార్యదర్శి పేషెంట్ యొక్క స్థితిని బట్టి వాళ్ళని రిఫర్ చేయమని చెప్పి చేయటం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మరి హెల్త్ కార్యదర్శి అందరూ కూడా గుర్తుంచుకొని దాన్ని బట్టి పంపించండి. మనకి ఇక్కడ ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నెంబర్ ఎవరికి ఏ వివరాలు కావాలన్నా, కోవిడ్కి పేషెంట్కి సంబంధించిన వివరాలు కావాలన్నా, వాళ్ళకి ఏమైనా సరే హెల్ప్ కావాలన్నా, మున్సిపాలిటీ నుంచి ఏ సమాచారం కావాలన్నా, లేదు అక్కడ మనకి హాస్పిటల్స్ వివరాలు, మనకి తిరుపతిలో ఉన్నటువంటి రియా కానీ, కోవిడ్ హాస్పిటల్ కానీ, స్విమ్స్ హాస్పిటల్లో బెడ్స్ పొజిషన్ ఎట్లా ఉండాలనే దాని మీద కూడా మనం ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అతను అక్కడ విషయాలు, సమాచారాన్ని సేకరించి మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి అతను మనకి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ లేదంటే మన హెల్త్ సెక్రటరీ ఎవరైనా సరే కనుక్కుంటే అక్కడ వివరాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా మనం ఒక వ్యక్తిని అపాయింట్ చేసాం. అతని నెంబరు 8919766074. ఎవరికైనా ఏవైనా సమాచారం కావాలనుకుంటే ఇతనికి ఫోన్ చేసి కనుక్కుంటే సార్ మదనపల్లి హెల్ప్ లైన్ నెంబర్ ఎంత తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మదనపల్లి పురపాలక సంఘంలో కూడా ఒక హెల్ప్ డెస్క్ని అంటే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక మనిషిని ఇన్ఛార్జ్ పెట్టి నడిపించడం జరుగుతుంది. దాని యొక్క నెంబరు 222280.
సో ఎవరికి ఏ సమాచారం కావాలన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి అడిగినట్లయితే వెంటనే వారికి ఆ యొక్క సమాచారాన్ని వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఈ ఉదయం భారీ నకిలీ మద్యంను పట్టుకున్నారు గంగవరం పోలీసులు. ఇక అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం హోస్కోట గ్రామం నుండి ఏపీలో బ్యాన్ చేసిన 4,320 మద్యం బాటిళ్లు, వీటి విలువ 6.5 లక్షలు, ఒక బొలేరో వాహనం, మారుతి కార్, 2 ద్విచక్ర వాహనాలు తరలిస్తూ ఉండగా ఏపీ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా వాటిలో అక్రమ మద్యం గుర్తించి మద్యంతో పాటు వాహనాలు, 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నమస్కారం అండి. ఇవాళ ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారం మనము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా 4,320 బాటిల్స్ లిక్కర్ తీసుకొస్తుండగా సీజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లిక్కర్ కర్ణాటకలో తయారు చేసిన ఏపీ లిక్కర్, అంటే ఇదేం కర్ణాటక మద్యం కాదు, స్పూరియస్ లిక్కర్ అంటాం మనం మామూలుగా, కల్తీ మద్యం. సో వీళ్ళేంటంటే ఏపీ లోగో అది వేశారు. ఈ బ్రాండ్ వచ్చేసి మన ఏపీలో బ్యాన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఆపేశారు వాళ్ళు. ఆ డిస్టిలరీ పేరు వేసి ఈ బ్రాండ్ వేసేసి ఈ హోలోగ్రామ్స్ ఒకటి తమిళనాడు నుంచి తీసుకొచ్చి వీళ్ళు కర్ణాటకలో కూడా తయారు చేసి ఏపీలోకి సప్లై చేస్తుండగా మన గంగవరం టీం అంతా కూడా మన పల్మనేరు డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా చాకచక్యంతో మొత్తం అంతా అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అది దీంట్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ అంతా కూడా మనకి కర్ణాటకలో జరిగితే తెలుస్తుంది. సో టీం కర్ణాటక పంపించున్నాము, ఇంకా వెరిఫై చేయాలి ఎక్కడ తయారు చేస్తున్నారు, అవన్నీ కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు మళ్ళీ మిగతా సమాచారం అందిస్తామండి. సుమారుగా 6.5 lakhs 6.5 లక్షలు సుమారుగా. కాబట్టి ప్రజల విజ్ఞప్తి, దయచేసి ఈ మీకు దృష్టికి ఎక్కడైనా సరే లోకల్గా లూజ్గా ఎవరైనా ఇటువంటివి అమ్ముతున్నట్టుగా తెలిస్తే, అంటే లిక్కర్ షాప్లో కాకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా వైన్ షాప్లో అమ్మరివి, లోకల్గా లూజ్గా అమ్ముతారు. సో ఇది తాగితే ఏంటంటే ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే వాళ్ళ ఇది లైసెన్స్డ్ ప్రొడక్షన్ కాదు. సో వాడు చిన్న ఏదో ఒక ఫ్యాక్టరీ కానీ లేదా ఒక చిన్న గోడౌన్ తీసుకుని దాంట్లో తయారు చేస్తారు. దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంటి అనేది పూర్తిగా రెగ్యులేటెడ్ కాదు. కాబట్టి అది చాలా ప్రాణాంతకం అవుతుంది. మనం ఆల్రెడీ పంజాబ్లో చూస్తున్నాము, ఒక వారం రోజుల క్రితం సుమారుగా 30 మంది చనిపోయినారు స్పూరియస్ లిక్కర్ తాగి. సో మన దగ్గర అటువంటిది అవ్వకుండా ఉండడానికి మనం చాలా గట్టిగా చెకింగ్ అంతా కూడా చేస్తున్నాము. సుమారుగా మన జిల్లాకు వచ్చేసరికి 102 చెక్ పోస్టులు ఉన్నాయి. ప్లస్ సుమారుగా మనం 12 మొబైల్ టీమ్స్ పెట్టి కంటిన్యూస్గా తిప్పుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర అటువంటి సంఘటన కాకుండా ఉండేదానికి. సో మీకు కూడా ప్రజలకు కూడా ఎక్కడైనా సరే ఇటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు ఎస్సీబీ కంట్రోల్ నెంబర్ దయచేసి మీరు వెంటనే సమాచారం అందించండి, లేదా మీ లోకల్ పిఎస్కి అందించండి. మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే 8 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అండ్ వాళ్ళపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ అవుతుంది. అవసరం పడితే పీడీయాక్స్ కూడా మనం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన దగ్గర ఐడిఆర్కి సంబంధించి సుమారు ఇప్పటికీ 5 మంది పైన పీడీయాక్స్ రెడీ చేస్తున్నాము. కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి, సంతకం అయిపోతే వాళ్ళపైన చేస్తాం. అంతేకాకుండా బైండ్ ఓవర్స్ చేసిన తర్వాత మనం మామూలుగా మళ్ళీ తిరిగి ఎవరు నేరం చేస్తే వారు ఏదైతే ప్రాపర్టీ బైండ్ ఓవర్ పెట్టామో అది కూడా సీజర్ చేసి మన ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా రికవరీ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. మన గుడిపాల మండలం జరిగిన సంఘటన సుమారుగా 3 పైన 5 లక్షల రూపాయలకి వాళ్ళు బైండ్ ఓవర్ చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళు అదే నేరం చేస్తే వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో భూమి కూడా అది ఆక్షన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. సో ప్రభుత్వం అయితే పాలసీ తీసుకుందో మద్యాన్ని దశల వారీగా నిషేధించాలని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ కర్ణాటక కానీ తమిళనాడు రాష్ట్రాల నుంచి కానీ ఏదైతే లిక్కర్ పంప్ చేస్తున్నారో దాన్ని అరికట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సో కాబట్టి దానికి మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. 16 ఏళ్లకు ముందు 2004లో గుండె జబ్బు చిన్నారులకు ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేయించాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో
వేలాది మంది గుండె జబ్బు చిన్నారుల ఉద్యమంలో మరణించిన శోభన్ పేరుతో ఆరోగ్యశ్రీ పథకానికి శోభన్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార కాంగ్రెస్ ఎస్ నరేంద్రబాబు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సాధనా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఠాగూర్ ప్రాంగణం నందు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి పునాది వేసింది గుండె జబ్బు చిన్నారుల ఉద్యమం. ఆ ఉద్యమం నేటికి సరిగ్గా 16 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మందాకృష్ణమాది గారి నాయకత్వంలో జరిగినటువంటి గుండె జబ్బు చిన్నారుల ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి ఈ పథకానికి ఈరోజు పేరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. ఇంతకుముందు ఈ పథకానికి పేరు అంటే గతంలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం, అంతకుముందు కిరణ్ కుమార్ సీఎం ఉన్నప్పుడు ఆ పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ, అంతకుముందు రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు ఈ పథకానికి పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ. అంటే 2004లో రాజశేఖర్ గారు సీఎం ఉన్నప్పుడు ఈ పథకానికి పేరు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ. అంటే ఈ పథకానికి రావడానికి ఆరోగ్యశ్రీకి రాజీవ్ గాంధీ దీన్ని గుర్తుపెట్టుకునే విధంగానే ఆ పథకానికి శోభన ఆరోగ్యశ్రీగా మార్చాలని చెప్పేసి స్పష్టంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎంఆర్పీఎస్ గతంలో వికలాంగుల వృద్ధుల వితంతులకు పెన్షన్ 1000 రూపాయల నుంచి 3000, 200 నుంచి 1000 రూపాయలుగా 1000 రూపాయల నుంచి 3000గా పెంచాలని చెప్పేసి 2 దశల్లో అనేక ఉద్యమాలు జరిపిన ఫలితంగా పెన్షన్ వస్తుంది. ఇదే క్రమంలో అనేక మానవత్వ ఉద్యమాలకు ఎంఆర్పీఎస్ కేంద్రమైంది. భవిష్యత్తులో కూడా అనేక పేద కులాలకు సంబంధించి అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రకుల పేద వర్గాల పేదలందరూ సంపూర్ణమైన మానవత్వంతో కూడినటువంటి వాళ్ళ సమస్యలపైన ఎంఆర్పీఎస్ ఉద్యమించబోతుందని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తూ, వాటన్నిటికీ మాకు గుండె జబ్బు చిన్నారుల ఉద్యమం కానీ వికలాంగుల ఉద్యమం కానీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా వెల్లడి. జిల్లాలో అన్ని శాఖల మండల అధికారులతో కోవిడ్పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్. కరోనా వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ వెల్లడి. కోవిడ్ వ్యాధిగ్రస్తుల గురించి పూర్తి వివరాలు ఎంసీటీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలియజేసిన సూపరింటెండెంట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.